రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నా. దేశ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పొదుపు పిలుపు వెనుక ఉన్న ఆశయం చాలా గొప్పది. కానీ మన రాజకీయ నేతలు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో కానీ దాని చుట్టూ వారు చేసినటువంటి హడావిడి చూస్తుంటే మాత్రం సామాన్యుడికి నవ్వాగడం లేదు. పొదుపు చేయాలనే మంచి ఉద్దేశం కాస్త ఇప్పుడు నేతల చేతిలో భారీ పబ్లిసిటీ స్టంట్గా మారిపోయింది. ఇంధనం ఆదా చేయాలంటే ఓ నేత సైకిల్ మీద బయలుదేరుతారు, కానీ ఆయనకు ముందు ఓ కెమెరా టీం కారులో వెళ్తూ షూట్ చేస్తూ ఉంటుంది. మరో మంత్రి గారు తన కాన్వాయ్లో 5 కార్లు తగ్గించామని గర్వంగా చెప్తారు, కానీ ఆ విషయం చెప్పడానికి 10 మంది ఫోటోగ్రాఫర్లను, ఒక డ్రోన్ కెమెరాను, సోషల్ మీడియా టీంను కూడా వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటారు. రైట్, ఇక కొందరు నేతలైతే ఒక అడుగు ముందుకే వేసి బిజినెస్ క్లాస్ వదిలేసి ఎకనామిక్ క్లాస్లో ప్రయాణిస్తుగా కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారు. పక్క సీట్లో కూర్చొని సామాన్యుడితో సెల్ఫీ దిగి నేను సామాన్యునే అని ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మరో విచిత్రం ఏంటంటే, పేపర్ పొదుపు చేయాలంటూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పంపుతున్నటువంటి నేతలు అదే విషయాన్ని భారీ ఫ్లెక్స్ల మీద ముద్రించి ఊరంతా కట్టిస్తున్నారు. నిజమైన పొదుపు అనేది నిశ్శబ్దంగా ఉండాలి, కానీ మైకులు పట్టుకొని ఊదరగొడితే అది పొదుపు అవ్వదు. ఆర్భాటాల కోసం చేసే ఖర్చును తగ్గిస్తే కనుక నిజమైన పొదుపు అని కేవలం ఫోటోల కోసం చేసే ఈ హంగామాను చూస్తే దేశం నవ్వుకుంటోందని నేతలు గ్రహించాలి. ఇక రాజకీయ నేతల పొదుపు చూసి మిగిలిన వాళ్ళు స్ఫూర్తి పొందాలంటే వారి పొదుపులో నిజాయితీ ఉండాలి, కానీ పబ్లిసిటీ స్టంట్ కాకూడదు. రైట్, మొత్తం మీద ఇటు రాజకీయ నాయకులు చేసినటువంటి ఏదైతే ఈ స్టంట్ ఉందో దీనికి సంబంధించి కూడా ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి అంశం ఏ విధంగా ఉంది, నేతలు ఏ విధంగా తీసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతోంది, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. మొత్తానికైతే హంగామా మాత్రం మామూలుగా లేదు, ఎవరికి వారు అన్నట్టుగా ఒక స్టెప్ పైన వేస్తున్నారు తప్ప ఇంకైతే దీనికి సంబంధించి నాకైతే ఏమనిపించలేదు. మీరేమంటారు? ఎస్ఆర్ఎం ఇంకా మనం రాను రోజుల్లో ఇంకా మరిన్ని ట్విస్టులు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధం తదనంతరం కూడా నెలకొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చినటువంటి దాన్ని వివిధ రాష్ట్రాల్లో అనేక విధాలుగా అమలు చేస్తున్నారు, చాలా ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి కొందరు నేతలు మాత్రం దీని ఒక పబ్లిసిటీ స్టంట్గా మార్చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కూడా కొంతమంది నేతలు సైకిల్ మీద వెళ్తున్నారు, వెనకాలేమో కారు వస్తుంటుంది, ముందేమో 2-3 కార్లలో కెమెరాలు. అదేవిధంగా మరి ఇంకొక ఆయన బిజినెస్ క్లాస్లో మానేసి సామాన్యులతోనే తిరుగుతున్నాను అని సెల్ఫీ తీసి పెట్టడం. అసలు మీరు నిజంగా చేస్తే ఈ ఫోటోలు పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు పొదుపు పాటించండి. ప్రధానంగా ఆయిల్ మీద కొరత వస్తుంది, దీనికి సంబంధించి వాహన శ్రేణిని తగ్గించాలని కూడా అందరూ కూడా భావించారు. అందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విధంగానే ఆయన తక్కువ వాహనాలతోనే ఆయన వెళ్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా అదే విధంగా వెళ్తున్నారు. కానీ కొంతమంది నాయకులు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది పబ్లిసిటీ కోరుకునే పబ్లిసిటీ మంత్రులు అవ్వచ్చు, ఈ విధంగా చేయడం పట్ల అయితే ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నారు. ఇది రాను కూడా మరింత ఒకరేమో సైకిల్ మీద వెళ్తారు, ఒకళ్ళేమో ఈవీ మీద వెళ్తారు, ఒక మంత్రి గారేమో సైకిల్ మీద వెళ్తారు, ఒక మంత్రి గారేమో ఈవీ మీద వెళ్తారు. ఆ ఈవీ మీద వెళ్ళే వాళ్ళు, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు ముందేమో కెమెరాల స్టంట్ ఉంటుంది. ఎందుకంత అంగులు ఆర్భాటాలు? నిజమైన ఒక దేశ పౌరుడిగా భావిస్తే కనుక అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎస్ఆర్ఓ అదే నిబద్ధత లోపించడం అంటే అదే నేను చూసాం. మొత్తం సోషల్ మీడియాలో కూడా చాలా విమర్శ వస్తున్న పరిస్థితి ఏర్పడింది. సైకిల్ మీద వెళ్ళే మంత్రికి ముందు ఎంతమంది కారుల్లో కెమెరామెన్లు లేకపోతే డ్రోన్తో చిత్రీకరిస్తున్నారు చూడొచ్చు. అదేవిధంగా సైకిల్ దిగాక మంత్రికి వెనకాల కారు ఎక్కెళ్ళటానికి వెనకాల కార్లు ఎన్ని వస్తున్నాయో చూడొచ్చు. అసలు ఏం చేయదలుస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి చెప్పింది ఏంటి, సీఎం చెప్పింది ఏంటి, లేకపోతే ఏం చేద్దామని చెప్పారు? ఇది పబ్లిసిటీ స్టంట్గానే మారిపోయింది. మీరు చెప్పినట్టుగానే మొత్తం కూడా ఇది ఎక్కడికో వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలైతే నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
కనపడుతుంది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రజలు యావగించుకునే పరిస్థితి వస్తుంది. ఓ పక్కన పెట్రోల్ డీజిల్ తగ్గించుకోమని, వాహనాలు తిరగొద్దని, మొత్తం అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని పిలుపునిస్తున్నారు ఇదే ప్రజాప్రతినిధులు. మరి మీరు పిలిపించినటువంటి ఇది మీరు పాటించాల్సిన అవసరం లేదా? మీరు పాటించిన దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలా? ఇలా అయితే మరి వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నటువంటి అందరూ కూడా సెల్ఫీలు తీసుకుని మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నామని ప్రజలు కూడా చెప్పుకోవాలా? ఇది పబ్లిసిటీకి సంబంధించింది కాదు. దేశ రక్షణ, దేశ పరిస్థితులు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దేశం. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా కూడా ప్రజాప్రతినిధులు ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఇలాగ నవ్వులు పాలయ్యేట్టు ఉండకూడదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్నటువంటి స్టంట్ల పట్ల మనం చూడొచ్చు ఎన్ని విమర్శలు వస్తున్నాయి, ఎంతమంది ఆవగించుకుంటున్నారో చూడొచ్చు. ఇదే విధంగా కొనసాగితే మాత్రం మరింత ఆవగించుకునే పరిస్థితి. ఎప్పటికైనా సరే స్వచ్ఛందంగా నిబద్ధతతో నిజంగా ఈ పాటించాలి తప్ప ఈ విధంగా చేయడం సబబు కాదని విమర్శలు అయితే వస్తున్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ వాసు.